మహిళలకు బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు లేవు, తులం బంగారం మీద కేటాయింపులు లేవు, 2500 మీద కేటాయింపులు లేవు, ముసలవ్వలకు ఆ ముసలోళ్ళకు దాంట్లో కేటాయింపులు లేవు. లాస్ట్ ఇయర్ బడ్జెట్లో సంక్షేమానికి 67,000 కోట్లు బడ్జెట్ పెట్టారు, 6 గ్యారంటీలకు 43,000 కోట్లు పెట్టారు. దాంట్లోనే ఇంప్లిమెంట్ చేసింది 11%, దీంట్లో ఇంప్లిమెంట్ చేసింది 22%. అంటే ఈ 3,04,000 కోట్ల బడ్జెట్ మొత్తం 23 నుంచి 29% మైనస్లోకి వెళ్తుంది. ఎందుకంటే వాళ్ళు 3 లక్షల బడ్జెట్ పెట్టి కేటాయింపులు లాస్ట్ ఇయర్ ఓటాన్ అకౌంట్లో చెప్పింది 2,20,000 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే 70,000 కోట్లు ఏం ఖర్చు చూపెట్టలేదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. లాస్ట్ ఇయర్ ఓటాన్ అకౌంట్లో హైదరాబాద్ జిహెచ్ఎంసీకి 3,065 కోట్లు కేటాయించారు. కానీ వాళ్ళు కేటాయింపుల్లో ఇచ్చింది ఎంత? 902 కోట్లు ఇచ్చారు. అంటే ఇది ఎగ్జాంపుల్ తీసుకుంటే మొత్తం అన్ని శాఖలలో దాదాపు 28 నుంచి 33 శాఖల కేటాయింపు జరిగింది. అట్లా బీసీలకు 11,000 కోట్లు కేటాయించారు, వ్యవసాయానికి 24,000 కోట్లు కేటాయించారు. అంటే ఇది తీవ్రంగా పేద ప్రజలకు న్యాయం చేసే బడ్జెట్ కనిపించడం లేదు. బట్టి విక్రమార్క బడ్జెట్ జూటా బడ్జెట్ కనబడుతుంది. ఎందుకంటే పేదలకు ఏదో సంక్షేమం చేస్తారని వరంగల్ డిక్లరేషన్, కామారెడ్డి డిక్లరేషన్, చేవెళ్ళ డిక్లరేషన్ అనుగుణంగా మేము భావించినాం తప్ప ఎలాంటి నేనేమంటున్నానంటే కొత్త వింతలేము తుది మెరుగులు దిద్దకుండా లాస్ట్ ఇయర్ బడ్జెట్కు ఓటాన్ బడ్జెట్కు ఈ బడ్జెట్ మక్కి రాసుకొచ్చి చదివిండు బట్టి విక్రమార్క గారు. నేనేమంటున్నానంటే మీరు ఓన్లీ 42% బీసీలకు ఇచ్చినప్పుడు కనీసం మేము 35,000 కోట్లు 40,000 కోట్లు కేటాయించండి మేము బీసీలుగా చెప్పాము, బీసీలు మేము ఆశించాం. కానీ మీరు 11,000 కోట్లు ఇస్తే ఆ 11,000 కోట్లల్లో మీరు ఇవ్వాల్సినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ 20,000 కోట్లు సంవత్సరానికి దాన్ని బడ్జెట్లో పెట్టకుండా చూపించారు. అంటే ఎంత వ్యతిరేకత ఉన్నదనేది కాంగ్రెస్ పార్టీ కనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే విదేశీ స్కాలర్షిప్ల మీద 7,000 మంది విద్యార్థులు ఆగమైపోతున్నారు. దాని మీద మీ బడ్జెట్లో క్లారిటీ ఇవ్వలేదు. మీరు ఏఐకి 200 ఎకరాలలో 30,000 కోట్లు కేటాయిస్తున్నాం, దాన్ని సిటీ చేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు మీరు మూసీ మీద పెద్ద 8 నెలలు మొత్తం తాత్కాలం చేశారు, దాని మీద బడ్జెట్ కేటాయింపులు ఏం జరగలేదు. మొత్తం బడ్జెట్ అంతా తెలంగాణ ప్రజలకు తీవ్ర నిరాశ చూపించింది. మేము ఏమనుకుంటే మిడిల్ క్లాస్ వాళ్ళకు చాలా బాగుంటుంది, బీసీలకు చాలా బాగుంటుంది, ముసలోళ్ళకు బాగుంటుంది, మహిళలకు బాగుంటుంది అనుకున్నాం. కానీ వీళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీల హామల్లో 5 మొత్తం ఎత్తేసిర్రు, ఒక బస్సు ఒకటే పెట్టారు. దీంట్లో ఏం కనబడుతుంది? మీరు ఇచ్చినటువంటి ఫస్ట్ ఓటాన్ అకౌంట్కు ఇప్పుడు బడ్జెట్కు లాస్ట్ టైంకు ఇప్పటికి కలుపుకుంటే 90,000 కోట్లు అవసరం పడుతుంది. కానీ మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు? ఒక బస్సు ఫ్రీకి నెలకు 300 కోట్లు ఖర్చు పెట్టి అదొకటే 6 గ్యారెంటీలు ఫుల్ఫిల్ చేసిన కనపడుతుంది. వీళ్ళ బడ్జెట్ మొత్తం తుది మెరుగులు దిద్దుకోవడం కోసం అసెంబ్లీలో వాళ్ళు ఇప్పుడు కూడా వీళ్ళు కేటాయించినటువంటి బడ్జెట్ 6 గ్యారెంటీలు కూడా కేవలం 56,084 కోట్లు మాత్రమే. సో ఇందాక శేషుదారి చెప్పిన దాని ప్రకారం ఆఫ్ కోర్స్ మనం చాలా చర్చల్లో రెవెన్యూ బడ్జెట్ 2,20,000 కోట్లు పైచిలకు ఉంటుంది. సో ఒక బడ్జెట్ లో పెట్టాల్సినటువంటి బడ్జెట్ ఒక ఫైనాన్షియల్ ఇయర్ బడ్జెట్ కి ఈ బడ్జెట్ కి సంబంధమే లేదు. ఇందులో ఇంకా 6 గ్యారెంటీల అమలు కూడా డౌట్ఫుల్ గానే కనిపిస్తుంది. అదే నేను చెప్పేది. ఇప్పుడు ఏంటంటే ఇందిరమ్మ ఇల్లు అని చెప్పారు, కేంద్రం నుంచి సలహాలు తీసుకొని సేమ్ యాప్ లో మళ్ళీ చెక్ చేయమని చెప్పారు. దానికి తక్కువ కేటాయింపులు జరిగినాయి. మీరు ఏమంటే 25,000 కోట్లు కూడా ఏమీ వేయలేదు బడ్జెట్ లో. మీరు 80,000 కోట్లు, 1,00,000 ఇళ్ళు ఎట్లా కడతారు? కాన్స్టిట్యున్సీకి 3,000-5,000 ఇళ్ళు కడతామని చెప్పారు. ఆ బడ్జెట్ ఎట్లా సరిపోతుంది? దానికి ఎంత బడ్జెట్ అవసరం పడుతుంది? ఈ బడ్జెట్ లో క్లియర్ గా చెప్పలేదు. తెలంగాణ ప్రజలకు ఇది తీవ్ర నష్టం చేసింది. గత బడ్జెట్ లో కూడా 4,50,000 ఇండ్లు కడతామని చెప్పేసి పెట్టారు. కోట్ల రూపాయలు జిహెచ్ఎంసీకి 3,065 కోట్లు కేటాయిస్తే వాళ్ళు ఇచ్చిన 902 కోట్లు ఇచ్చారు. ఇలా 250 కోట్లు అందాల పోటీలకు హైదరాబాద్ లో కేటాయించినప్పుడు మరి మా దగ్గర తెలంగాణ మహిళలకు ఏమైనా కేటాయించాలి కదా? మీరు ఇస్తున్న 2,500 కేటాయించాలి కదా? అది కూడా కేటాయించలేదు. అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెనుకకు తీసేసుకుంటుంది ఒక్కొక్కటి. వీళ్ళ వల్ల కాదు, ఇది క్లియర్ కనబడుతుంది. బడ్జెట్ ఏదో పేద ప్రజలకు ఉండాలి, మిడిల్ క్లాస్ వాళ్ళకు ఉండాలి. బడ్జెట్ అంటే అనుకూలంగా ఉండాలి. ఆ అనుకూలంగా లేకుండా తీవ్ర ఇలా ప్రజలు ఎట్లా ఆలోచన చేస్తున్నారంటే బడ్జెట్ వస్తుంది చాలా విపులంగా ఉంటుంది. ఈ బడ్జెట్ గురించి 4 రోజులు 5 రోజులు మాట్లాడుకునేది. ఈ బడ్జెట్ ఎట్లుందంటే ఇలా మాట్లాడుకుని రేపు మర్చిపోయే పరిస్థితి. శ్రీధర్ బాబు గారు ఎమ్మెల్సీ శ్రీధర్ బాబు గారు కౌన్సిల్లో కూడా చెప్పింది, క్లారిటీ ఏం లేదు బడ్జెట్ దాన్ని చెప్పిందని. ఏం చెప్పారు? లాస్ట్ ఇయర్ దానికి ఈ ఇయర్ దానికి మక్కి దించారు. ఆ 3,04,965 కోట్లు బడ్జెట్ అని చెప్పారు. దాంట్లో నాకు తెలిసి 1,70,000 కోట్లే ఉంటుంది తప్ప మిగతా 1,00,000 కోట్లు అనేది బూటకమే సరిపోతుంది. వీళ్ళు చేసిన అప్పు దానికి అనుగుణం లేదు. 1,85,000 కోట్లు ఈ 15 నెలల్లో అప్పులు చేశారు. అది ఈ బడ్జెట్ కు దానికి టాలీ ఎక్కడం జరుగుతుందా? ఏ టాలీ జరగట్లేదు. ఇప్పుడు రెవెన్యూ లోడ్ ఏం చూపిస్తున్నారు, మూలధనం ఏమేమి చూపిస్తున్నారు, చాలా తక్కువ చూపిస్తున్నారు. నేను ఏమంటున్నానంటే తెలంగాణ ప్రజలు ఆశించిన స్థాయిలో బడ్జెట్ లేదు. దానికి అనుగుణంగా మీరు బడ్జెట్